హాయ్ వెల్కమ్ టు ఈటీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా వరల్డ్ లోకి అడుగుపెట్టిన తర్వాత లైనప్ మిస్ అవుతున్న సంగతి తెలిసింది. అంతవరకు ఏడాదికి ఒక్క సినిమా ఖచ్చితంగా రిలీజ్ ఉండేలా చూసుకునేవారు. 2019 వరకు ఇదే విధానంలో లైనప్ కనిపిస్తుంది. కానీ RRR నుంచి లైనప్ అంతా మారిపోయింది. RRR తర్వాత మరో సినిమా రిలీజ్కు ఏకంగా 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఆచార్యలో కీలక పాత్ర పోషించారు. అలాగే బాలీవుడ్లో కిసీ కా భాయ్ కిసీ కా జాన్లో సల్మాన్ ఖాన్ కోసం గెస్ట్ రోల్ పోషించారు. ఆ తర్వాత సోలో సినిమా రిలీజ్కు 3 ఏళ్లు సమయం పట్టింది. అదే గేమ్ చేంజర్. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా అది. ప్రస్తుతం పెద్దీలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది నుంచి మళ్ళీ పాత లైనప్లోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నాడా? అది పూర్తి స్థాయిలో అమలు కాకపోయినా ఏడాదిన్నరకు ఒక సినిమా అయినా రిలీజ్ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడా అంటే అవుననే అనిపిస్తోంది. పెద్ద షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకోగానే డిసెంబర్లోనే సుకుమార్ సినిమా పట్టాలెక్కించాలి అని ప్లాన్ చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి సినిమాలకు సంబంధించి చర్యలు ఇప్పటి నుంచే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సుకుమార్ అనంతరం ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్తో సినిమాలు చేసేలా తన టీం ప్రణాళిక సిద్ధం చేస్తోందట. పెద్ది వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ అవుతుంది. అప్పటికే RC-17 పట్టాలెక్కుతుంది. ఆ ఏడాదంతా ఆ సినిమా షూటింగ్లోనే బిజీగా ఉంటారు. ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేసేలా ప్రణాళిక రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు రాగానే వచ్చే ఏడాది చివరిలోనే ప్రశాంత్ నీల్తో సినిమా చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడట. ఇది 2028లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో కూడా చరణ్ చర్చలు జరుపుతున్నారట. వాళ్లతోనూ ఇదే ఆర్డర్లో సినిమాలు చేసేలా ఓ ప్లానింగ్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇదే స్ట్రాటజీతో సినిమాలు చేయనుండడంతోనే రిలీజులు సాధ్యమవుతున్నాయి. చరణ్ కూడా అదే ప్లానింగ్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.